సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే తండ్రి చనిపోవడము, కూతురు కొనవుపురుతో ఉండగానే తండ్రి చావును చూసిన కూతురు విలవిల్లాడిపోయింది. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరికీ బతిలాడింది, ఫోన్ చేయండి అని చెప్పేసి. కానీ లాభం లేకుండా ఆమె కూడా చనిపోవడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందని, మార్నింగ్ వర్ధమాన్ కాలేజీలో చెప్పడానికి తండ్రి మశ్చేందర్ అలాగే కూతురు మైత్రి బండి మీద బయలుదేరిన ఘటన. ఆ బండి మీద వెళ్తుండగా అక్కడ చౌరస్తా దగ్గర ఒక పెట్రోల్ ట్యాంకర్ వచ్చి అకస్మాత్తుగా ఢీ కొట్టడము. సో ఢీ కొట్టిన వెంటనే ఆ బండి ఆ ట్యాంకర్ కింద పడిపోవడము, అదే విధంగా వాళ్ళ తండ్రి ట్యాంకర్ కింద పడి చనిపోవడము. కూతురు కొనవుపిరితో ఉండి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాపాడాడు అని చెప్పేసి ఎంతో ప్రాధేయపడింది. పాపం అయినా ఉపయోగం లేకుండా పోయింది. కొనవుపిరితో ఉన్న కూతురు అక్కడికక్కడే మళ్ళీ తీసుకువెళ్తాగానే చనిపోవడం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ చౌరస్తాలో జరిగింది. రీసెంట్ గా చాలా ప్లేసెస్ లో ఈ వానల కారణంగా కావచ్చు, ఆ బయట డ్రైవింగ్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల కావచ్చు, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు అయితే పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నారు. అసలు తప్పెవరిది, ఎవరి తప్పుదేం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిజంగానే తప్పెవరిది అని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ ఘటన చాలా మందిని కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. తండ్రి చనిపోగానే కూతురు అక్కడే కొనవుపురితో ఉండి కూడా పాపం వాళ్ళని ప్రాధేయపడము, ఆ విజువల్ చూస్తే ఎంతో బాధాకరంగా అనిపించింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. పాపం ఎంత ట్రై చేసినా ఇద్దరి ప్రాణాలు కాపాడలేక అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరైపోతున్నారు, దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళని ఓదార్చడానికి కూడా పాపం ఎంతో మంది ప్రయత్నించినా కానీ అవ్వడం లేదు. ఎందుకంటే తండ్రి కూతురు ఒకేసారి చనిపోవడము చాలా బాధాకరమైన ఘటన ఇది. పాపం చుట్టాలందరూ వచ్చి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. క్లియర్ గా అసలు ఈ యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాము. ఆ బండ్ల కింద పడిపోవడము, చిన్న పిల్లలు స్కూల్ బస్ కింద చిన్న పిల్లలు పడిపోవడము, ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి లారీల కింద పడిపోవడము. అసలు ఎవరి అసమర్థత ఇది అర్థం కావట్లేదు. చాలా మంది అంటే అసలు ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయడం వల్ల హెవీ వెహికల్స్ రోడ్డు మీద వెళ్ళి ఆ చిన్న చిన్న స్కూటీలను గుద్దడము, బండ్లను గుద్దడము, వీటి వల్ల చాలా ఇబ్బందికరంగా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికైనా అసలు కారణం ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎంత కాపాడదాం అనుకున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు పాపం ఎంతో ప్రయత్నించారు కాపాడదాం అని చెప్పేసి. వాళ్ళ తండ్రి లారీ కింద పడి చనిపోవడము, వాళ్ళ కూతురు బతిమలాడే ఘటన అయితే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, పాపం ఆమె కొనవుపురితో ఉండి కూడా కాపాడతారేమో అన్న ఒక చిన్న హోప్, తన బతకాలి అన్న చిన్న హోప్. కాలేజీకి వెళ్ళే తరుణంలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మార్నింగ్ కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి రావాల్సిన కూతురు, అలా దించి ఇంటికి రావాల్సిన తండ్రి ఈ రకంగా దుర్మరణం పాలవుతారని చెప్పేసి ఎవరు అనుకుని ఉండరు. కానీ ఈ ఘటన అసలు ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎవరికి అసలు ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ ఘటన మీద అయితే పోలీస్ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరి తప్పిదం ఉందో డెఫినెట్లీ వాళ్ళకైతే శిక్ష పడే విధంగానే చూస్తా ఉంటున్నారు. ఒకవేళ ఆ ట్యాంకర్ లారీ పెట్రోల్ ట్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా వచ్చాడు, ఆ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నారు. సో చూడాలి. ముఖ్యంగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి యాక్సిడెంట్లు తరచుగా జరగడము, చిన్నపిల్లలు చనిపోవడము, ఇలా పెద్దవాళ్ళు చనిపోవడము, అసలు మీ అభిప్రాయం ఏంటో మా ఐ డ్రీమ్తో షేర్ చేసుకోండి.